స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వినిపించాలి? పిల్లలు ఇంటికి వచ్చారు, అల్లరా అమ్మా? ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎవరెవరు అల్లరి చేస్తున్నారో, ఎవరెవరు బజారులో ఉంటున్నారో, ఎవరు ప్రార్థన చేస్తున్నారో సమాజం గుర్తిస్తుంది. ఏం గుర్తిస్తుంది అమ్మా? సమాజము గుర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. చాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు భక్తి చేస్తూ ఉన్నారు. సమాజము వారిని చూసి భక్తులు అంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టితో వారిని చూస్తే వారు భక్తిగానే కనిపిస్తూ ఉన్నారు. సమాజము వారిని భక్తులు అనుకుంటుంది. కానీ ఆకాశమందున్న దేవుడు దైవ దృష్టితో వారిని చూశాడు, వారి తలంపులను చూశాడు, వారి హృదయాన్ని చూశాడు, వారి హృదయ ఆలోచన చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దృష్టితో ఆ ప్రజలను చూస్తే వారు దోషులుగా నా ప్రభువుకి కనిపించారు. సమాజము దృష్టిలో వారు భక్తులుగా ఉన్నారు, కానీ ప్రభు దృష్టిలో వాళ్ళు దోషులుగా ఉన్నారు. ఈ దినము దేవుని పాద సన్నిధికి చేరి వచ్చిన ఒక్కొక్కరు కొందరు మనుషులు చూస్తారని, మనుషులు ఏమైనా అనుకుంటారని, మనుషుల కొరకు చేస్తూ మనుషుల కొరకు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఏమ్మా ఇలా చేస్తున్నావంటే, ఇలా చేయకపోతే మా వారు ఏమైనా అనుకుంటారండి, మా బంధువులు ఏమైనా అనుకుంటారు, మా బజారి వాళ్ళు ఏమైనా అనుకుంటారు, మా ప్రాంతము వారు ఏమైనా అనుకుంటారని మనుషుల దృష్టి కొరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వారి స్థితిని మించి ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకమ్మా ఇంత ఖర్చు పెడుతున్నారు? మీరున్న పరిస్థితులు అంటే ఏమండి, మా వాళ్ళు ఏమైనా అనుకుంటారని మేము ఇది చేస్తున్నాం, మేము ఇవ్వకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారని మేము ఇస్తున్నాం, వాళ్ళ ఒత్తిళ్ళని బట్టి మేము ఇస్తున్నాం, మా మెప్పు కొరకు మేము ఇస్తున్నాం. ఈ విధముగా నీకు నచ్చినట్లు, నీకు మెచ్చినట్లు నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉంటే, సమాజం నీ చేతిలో బైబిల్ చూసి నిన్ను భక్తురాలువు భక్తుడు అనుకున్నా, ప్రభువు చూస్తే ప్రభు ఏమంటున్నాడంటే, నా దృష్టిలో నీవు దోషివి, నా దృష్టిలో నీవు దోషివని వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు చదువునాన 2 వాక్యాన్ని. మిద్యానీయులు చెయ్యి
ఇజ్రాయేలీల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులో గృహలో దుర్గములలో తమను ఆ విధముగా దాగి వాళ్ళ బ్రతకవలసిన పరిస్థితులు వచ్చాయి. ఇక ఆ పరిస్థితులలో వారు కొనసాగుతూ వాళ్ళు ప్రార్థనలో నీరసిల్లిపోయారు, వాళ్ళు భక్తిలో నీరసిల్లిపోయారు. ఇక దేవుడు మా కుటుంబానికి ఏం చేశాడు, దేవుడు మా బిడ్డలకు ఏం చేశాడు, దేవుడు మాకు ఏమిచ్చాడు, దేవుడు మాకు ఏం చేశాడు అన్నట్లు వాళ్ళు ప్రార్థనకు దూరం అయిపోయారు, వారు వాక్యమునకు దూరం అయిపోయారు, వారు దైవ సన్నిధికి వారు దూరం అయిపోయారు, సహవాసానికి వారు దూరం అయిపోయి వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉన్నారు. వాళ్ళ జీవితంలో శ్రమలు విస్తరించిపోయినాయి, వారి జీవితంలో శోధనలు విస్తరించిపోయాయి. వారు భయానుకరమైన చెప్పసఖ్యము కాని సమస్యలలో వారు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఆ దినాలలో ఆ విధముగా ఉంటే ఒక వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి మాత్రము దేవుని సన్నిధిని విడిచిపెట్టక ఉన్నట్లు బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అధ్యాయాన్ని చదువుతూ ఉంటే ఈ అధ్యాయములో గానుగా అనే ఒక పదము మనకు కనిపిస్తుంది. ఈ గానుగా అనగా దేవుని సంఘము. చెప్పండి అందరూ, గానుగా అనగా దేవుని సంఘము. గానుగా, తిరుగలి, రోలు లేక మిక్సీ, గ్రైండరు ఇవన్నీ ఒకదానికి సంబంధించినవి. దేవునికి స్తోత్రం. ఇందులో కందిపప్పు వేసినా, మినపప్పు వేసినా, అల్లమే వేసినా, తెల్లగడ్డ వేసినా, ఎర్రగడ్డ వేసినా దాని సొగసు, దాని స్వారూప్యం ఏమి ఉంచుకోకుండా మొత్తాన్ని మిక్స్ చేసి అక్కడ పెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ సంఘము అంటే ఏ కులము వారు ఈ స్థలానికి వచ్చినా, ఎంత ధనికులు ఈ స్థలానికి వచ్చినా, ఏ పరిస్థితుల్లో ఉన్నవారు ఇక్కడికి వచ్చినా సంఘములో మాత్రమే అందరూ ఒకటిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు ఏ స్థలానికి వెళ్ళండి, ఆ స్థలములో వాళ్ళ కులాలు, వాళ్ళ గోత్రాలు అడుగుతుంటారు. వాళ్ళ కులాలు, వాళ్ళ గోత్రాలు అడుగుతుంటారు. మా ఊరు దగ్గర ఒక గొడవ జరిగింది. రేయ్, మీరు తక్కువ వాళ్ళు, ఈ మాల మేము వేసుకోవాలిరా, మీరు వేసుకోవటానికి అర్హులు కాదురా అంటున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళేదో భక్తిగా భజన చేసుకుంటానికి వస్తే మీరు తక్కువ జాతికి చెందినవారు, మీరు రావటానికి వీలు లేదని తరిమి కొడతా ఉంటే వీళ్ళకి సిగ్గు లేక, సీము రక్తం లేక అక్కడే బడి ఇడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గానుగా అందరినీ ఒకే రక్తము చేత కడుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది అందరికీ ఒకే ప్రేమ. అందరికీ చెప్పలేం, అందరికీ ఒకే ప్రేమ. నన్ను మార్చుకున్న కలువరి ప్రేమ, నన్ను చేర్చుకున్న తండ్రి ప్రేమ, నన్ను మార్చుకున్న కలువరి ప్రేమ, నన్ను చేర్చుకున్న
నన్ను ఓర్చుకున్న నా దేవుని ప్రేమ, హల్లెలూయా హల్లెలూయా. ఇది కలువరి ప్రేమ, ఇది తండ్రి ప్రేమ, ఇది నన్ను సరిదిద్ది పరిశుద్ధిని ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇది నన్ను ఓర్చుకున్న తండ్రి ప్రేమ, నన్ను ఓర్చుకున్న తండ్రి ప్రేమ. నన్ను ఓర్చుకున్న నా దేవుని ప్రేమ, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘములో అందరికీ ఒకే ప్రేమ. ఆ సంఘము దగ్గరకు, ఆ సంఘమును విడువక ఆ వ్యక్తి జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుదాం. 6వ అధ్యాయము 11 వాక్యాన్ని చదువుదాం. యెహోవా ఏవాషు కుమారుడైన గిద్యోనును మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను తుల్లగొట్టుచుండగా. చాలు. ఈ వ్యక్తి ఏ చాటున ఉన్నాడు? అనేక మంది కొండల్లోనికి వెళ్ళిపోయినట్లు, గృహల్లోకి వెళ్ళిపోయినట్లు, ఇంకా కొన్ని స్థావరాలకు వాళ్ళు వెళ్ళిపోయినట్లు బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈ వ్యక్తి మాత్రము ఎక్కడకు చేరుకున్నాడంటే ఈ గానుగ చాటుకు చేరుకున్నాడు. ఈ గానుగ చాటుకు ఈ వ్యక్తి చేరుకున్నాడు. అక్కడ చాలా విద్యావంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. కానీ ఎవరికి దేవునితో అనుబంధము లేదు, దేవునితో సంబంధము లేదు, దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. కానీ ఈ వ్యక్తి మాత్రమే ఆ సంఘము యొక్క చాటుకి వచ్చాడండి. ఆ గానుగ చాటుకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ సంఘములోనికి వచ్చి అతని ప్రవర్తన ఎలా ఉంది, అతని యొక్క ఆలోచన ప్రభావం ఎలా ఉంది, అతని బుద్ధి ఏ విధముగా ఉందంటే, ఈ సంఘములో చాటున నా జీవితము కొనసాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంఘములో నా జీవితము కొనసాగాలి. ఈ సంఘములో కూడా నేను ఎలా ఉండాలంటే చాటుగా ఉండాలి. ఎలా ఉండాలి? చాటుగా ఉండాలి. నేను ఎవరికి కనిపించకూడదు, నేను ఎవరికి కూడా కనిపించకూడదు, కానీ సంఘములోనే ఉండాలి. ఈరోజు ఒక మనిషి ఆలోచన ఏమిటంటే, ఆ వ్యక్తి ఏదైనా దేవునికి ఇవ్వగలిగిన వ్యక్తి అయితే నేనిచ్చినట్లు అందరికీ తెలియాలి. నేనిచ్చినట్లు అమ్మా, నేనిచ్చినట్లు అందరికీ తెలియాలి. చర్చిలో ఎవరు లేనప్పుడు ఒక వ్యక్తి చర్చిలోనికి తీసుకెళ్ళి, ఇదంతా మేమే ఇచ్చాము, ఇదంతా మేమే కట్టాము అని తెలియని వారికి చెప్తుందట. అయితే ఆ విషయం ఒక సహోదరిని నాతో చెప్తూ ఉంది. పాస్టర్నా,
ఎవరు లేనప్పుడు వాళ్ళ బంధువులు వస్తే తీసుకొచ్చే మనిషి ఇదంతా మేమే ఇచ్చాము, ఇదంతా మేమే కట్టాము అని చెప్తుందన్నా అంటే నేను చెప్పాను, అమ్మా ప్రభువు దృష్టికి ఎవరు కట్టారో తెలుసు, ఎవరు ఇచ్చారో తెలుసు. వారు మరుగై ఉన్నారు, వారు చాటున ఉన్నారు, మహోన్నతుని చాటున ఉన్నారు, సిలువ చాటున వారు ఉన్నారు. ఈ మనిషి బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కోడి రెక్కల చాటు నుంచి అది బయటకు వచ్చింది. ఆ సిలువ చాటున ఉండవలసిన వ్యక్తి బయటకు వచ్చింది. ఇప్పుడు మిద్యానీయుడు చూస్తాడు. ఎవరు చూస్తాడు? మిద్యానీయుడు చూస్తాడు. అయ్యా గిద్యోనా, ఎందుకు ఆ గానుగ చాటునున్నావు? నువ్వు బయటకు వచ్చి నిలవచ్చు కదంటే, అయ్యా మిద్యానీయుడు చూస్తాడు. మిద్యానీయుడు చూస్తే క్షేమము కాదు, మిద్యానీయుడు చూస్తే చాలా ప్రమాదము. ఆహారాన్ని దోచుకుంటాడు, ఆరోగ్యాన్ని దోచుకుంటాడు, క్షేమాన్ని దోచుకుంటాడు, పండిన పంటను మిద్యానీయుడు దోచుకుంటాడు. కాబట్టి నేను గానుగ చాటునే బ్రతుకుతాను, గానుగ చాటునే నేను జీవిస్తానయ్యా, గానుగ చాటునే నా బ్రతుకును నేను కొనసాగిస్తాను. దేవునికి స్తోత్రం. నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తాను, నా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాను. నా తోటి వారు ఈ గానుగ చాటుకు రాకపోయినా, నా తోటి వారు ఈ సంఘమునకు రాకపోయినా, నా తోటి వాళ్ళు వీధుల్లో తిరుగుతున్నా, నా తోటి వాళ్ళు బజారులో బ్రతుకుతున్నా, నేనైతే ఎక్కడా కనిపించకుండా ఈ గానుగ చాటుని, ఏ గానుగ చాటున నా జీవితాన్ని నేను కొనసాగిస్తానయ్యా. ఈ ప్రేమలోనే నా బ్రతుకుని నేను కొనసాగిస్తానయ్యా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా అంటూ ఆ వ్యక్తి ఈ గానుగ చాటున, ఈ సిలువ చాటున జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో నీ తోటి వారు వచ్చారని నువ్వు వస్తున్నావా? లేకపోతే నీ పక్కవారు ఏదో చేశారని, వాళ్ళు చేశారు నేను చేయాలని నువ్వు చేస్తున్నావా? లేక ఎవరు ఏమైపోయినా నేను మాత్రము ఈ చాటునే నా జీవితాన్ని కొనసాగించాలి, ఈ చాటునే నా భక్తిని కొనసాగించాలి, నేను మనుషుల వైపు కాక నేను సంఘములో క్రీస్తు రక్తము వైపే చూస్తాను, ఆయన సిలువ వైపే చూస్తాను, ఆయన ముఖాన్ని చూస్తానని ఒక తీర్మానముతో నీ జీవితం ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాలు అంత్య దినాలు, ఈ దినాలు అపాయకరమైన దినాలు, ఈ దినాలు దుర్దినాలు. ఈ దుర్దినాల గురించి దేవుని వాక్యం చెప్తుంది. నేను వచ్చు దినాలలో భూమి మీద విశ్వాసము కనుగొనునా, భక్తి కనుగొనునా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రహస్యముగా రాబోతున్నాడు. ఎవరైతే గానుగ చాటున ఉంటారో, ఎవరైతే గానుగను సమీపించి ఉంటారో వారు ఎత్తబడతారు, వారితో నా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు చూశాడు, చూసి బజారులో ఎవరు బ్రతుకుతున్నారు, లోకములో ఎవరు బ్రతుకుతున్నారు, ఈ యొక్క సంఘమునకు ఎవరు దూరం అయిపోయారు, లేక ఈ సంఘములో ఈ గానుగ చాటున ఎవరెవరు ఉన్నారు అని గమనించి చూస్తుంటే అక్కడ గిద్యోను ఒక్కడు కనిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రాత్రికి నేను చూస్తాను ఎంతమంది ఇక్కడ కనిపిస్తారో. దేవునికి స్తోత్రం. రాత్రి నేను చూశాను అమ్మా, రాత్రి నేను చూశాను. చూస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడాడు, దేవుడు ఎవరిని దర్శించాడు అని చూస్తే గానుగ చాటున ఉన్న గిద్యోనుతో నా ప్రభువు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 12 వాక్యాన్ని చదువుకుందాం.
యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, దేవునికి స్తోత్రం. గిద్యోను, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నేను నిన్ను బలాఢ్యునిగా పుట్టించానయ్యా. ఎలా పుట్టించాను? నేను పుట్టక ముందే నన్ను చూచిన ప్రేమ, నేను గిట్టక ముందే నన్ను పిలిచిన ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను చూసిన ప్రేమ, నేను గిట్టక ముందే నన్ను పిలిచిన ప్రేమ, నేను పడక ముందే పట్టుకున్న ప్రేమ, నేను పడక ముందే పట్టుకున్న ప్రేమ, నేను ఏడవక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నన్ను హత్తుకున్న ప్రేమ. గిద్యోను పుట్టక ముందే నా దేవుడు గిద్యోను బలము చూశాడు. దేవునికి స్తోత్రం. చూస్తే నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీవు పుట్టక ముందే నీ బలమును నా దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీ బలాన్ని నువ్వు తెలుసుకోలేకున్నావు, నీ శక్తి నీకు అర్థము కావట్లేదు. ఎందుకు నీ శక్తి నీకు అర్థము కావట్లేదు అంటే, నువ్వు కృంగదీసే మనుషుల మధ్యలో ఉన్నావు, నిన్ను అపహాస్యాలు చేసే మనుషుల మధ్యలో ఉన్నావు, నిన్ను వేళన చేసే మనుషుల మధ్యలో ఉన్నావు, నిన్ను నిందించే మనుషుల మధ్యలో నువ్వు కాపురం పెట్టుకుని అక్కడి నుంచి లేవలేక నీ బ్రతుకు కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. గిద్యోను మాత్రం నీవలే కాక, గిద్యోను చేసిన పని ఏమిటంటే, గిద్యోను బయలుదేరి గానుగ దగ్గరకు వచ్చాడు. ఈ గానుగ దగ్గర దేవుని దూత చెప్తుంది, గిద్యోను, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. దేవునికి స్తోత్రం. అయ్యా సాగరిట్టు, అయ్యా నీ రోగం తగ్గేది కాదు, నీ అప్పు తీరేది కాదు, నీ నిందలు పోయేవి కాదు, నీ నిందలు పోయేవి కాదు, కాబట్టి నువ్వు కష్టమే. సమాజం ఏముంటుంది? నీవు కష్టమే, నీవు కష్టమే. ఎక్కడుంటే? బజారులో ఉంటే, అపహాస్యకుల మధ్యలో ఉంటే, దుష్టుల మధ్యలో ఉంటే. కానీ నువ్వు ఆ యొక్క సంఘము దగ్గరకు నువ్వు వస్తే, అక్కడ దూత చెప్పింది, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీవు మహాపరాక్రమము కలిగిన బలాఢ్యుడవు, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీ ద్వారా నీ కుటుంబము సమస్య మాత్రమే పరిష్కరించబడటం కాదు, నీ ఆకలి మాత్రమే తీర్చబడటం కాదు, నీ ద్వారా నీ దేశానికి ఉన్న సమస్యలను నేను పరిష్కారము చేయబోతున్నాను. కూడా చప్పట్లో హల్లెలూయా. నీ ద్వారా నీ వారందరికీ వస్తున్న సమస్యలను నేను పరిష్కారము చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకుల ఆలోచన ఏంటంటే, నేను బ్రతికితే చాలు, నా బిడ్డలు కడుపు నిండితే చాలు అని మాత్రమే నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని దూత ఇక్కడ గిద్యోనుతో చెప్తున్నమాట, అయ్యో నీవు సామాన్యమైన వ్యక్తివి కాదయ్యా, నీవు మహాపరాక్రమము కలిగిన బలాఢ్యుడవు. దేవునికి స్తోత్రం. లేదయ్యా, నేను మాత్రం బ్రతికితే చాలు, నా బిడ్డలు మాత్రమే బ్రతికితే చాలయ్యా
అని నీ తలంపులు కాదు, నీ ద్వారా నా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు బలాఢ్యుడవు. ఇప్పుడు ఈ సమయంలో గిద్యోను నమ్మాలా వద్దా? చెప్తలే అమ్మా, గిద్యోను నమ్మాలా వద్దా? ఇక్కడ చూస్తే తినటానికి భోజనం లేని పరిస్థితి, బ్రతకటానికి అవకాశం లేని పరిస్థితి, చాటున దాగి బ్రతకవలసిన స్థితిలో ఉన్న వ్యక్తితో నీవు మహాపరాక్రమము కలిగిన బలాఢ్యుడవు, నీ ద్వారా దేశానికి జయము, ఇజ్రాయేలు దేశానికి జయము, ఇజ్రాయేలు ప్రజలకి జయము, మిద్యానీయులకి అపజయము అని చెప్తా ఉన్నాడు. ఈ విషయం నమ్మాలా వద్దా? చెప్పండి తల్లి. అమ్మా అమ్మ నమ్మే మాటనిది. అమ్మా నమ్మొచ్చా? నమ్మొచ్చా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిద్యోను నమ్మాడు. కూడా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ముతావా? ఆ రోజు గిద్యోనుతో దేవుని దూత మాట్లాడింది. ఈరోజు దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఎవరమ్మా? ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీవు మహాపరాక్రమము కలిగిన బలాఢ్యుడవు. గిద్యోను జీవితములో, గిద్యోను దేశములో, గిద్యోను కుటుంబములో ఉన్న సమస్యలు నీ సమస్యలతో పోల్చి చూస్తే చిన్నవా పెద్దవా? చాలా చిన్న సమస్యలు. గిద్యోను నమ్మాడు గనుక గిద్యోనుకు జయము, యెహోవాకి జయము కలిగింది. మరి నీవు నమ్మట్లేదు కాబట్టి అపజయాల మార్గములో నీ జీవితము కొనసాగుతుంది. విశ్వసించిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మహాపరాక్రమము కలిగిన బలాఢ్యుడను. చెప్పండి. నేను గట్టిగా, నేను మహాపరాక్రమము కలిగిన బలాఢ్యుడను. ఎవరు చెప్పారు? చెప్పు. దేవుని వాక్యం. ఏంటది? ఏంటి? ఏం చెప్పింది? దేవుని వాక్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. ఈ మాట నీ జీవితంలో నమ్మగలిగితే, ఈ మాట నీ హృదయంలో పెట్టుకోగలిగితే, నీ ఎదుట ఏ మిద్యానికి సంబంధించిన, మిద్యానీలకు సంబంధించింది ఏది కూడా నిలవలేదు, ఉండలేదు. ఎందుకంటే నీ బలము చూసింది ఆయనే. ఎప్పుడంటే నీవు పుట్టకముందే ఆయన నీ బలాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళరాని స్థలాలకు వెళ్ళి ఉండరాని స్థలాల్లో ఉండుట వలన నీ బలము నిర్వీర్యమైపోతుంది, నీ బలము పోతుంది, నీ బలాన్ని పోగొట్టుకుంటున్నావు. శాంసోను చాలా బలము కలిగిన వ్యక్తి. ఆ శాంసోన్ని నా దేవుడు బలముగానే పుట్టించాడు. ఎళ్ళరాని స్థలానికి వెళ్ళినందున, ఉండరాని స్థలములో ఉండనందున, మాట్లాడరాని మాటలు మాట్లాడినందున శాంసోను బలవంతం ఏమైపోయింది? పోయింది. అలాగా నీ బలము చాలా గొప్పది, నేను బలవంతుణ్ణి అని నువ్వు తెలియక నువ్వు అనేక స్థలాలలో, దేవునికి ఇష్టము లేని స్థలాల్లో, దేవునికి ఇష్టము లేని కార్యక్రమాలలో నీవు పాలు పొందుతూ ఆయనకి ఇష్టునిగా లేకుండా ఆయన దృష్టిలో ఒక దోషిగా నువ్వు బ్రతికినందున నీ బలము దిగజారిపోతుంది. బలహీనమైన వ్యక్తిగా నీ బ్రతుకు కొనసాగుతూ ఉంది. ఇదిగో
దేవుని దృష్టిలో నీవు నిర్దోషిగా బ్రతకాలని నీ జీవితాన్ని ప్రారంభిస్తే నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నా దేవుడు నీ ద్వారా అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. నా ద్వారా నీ జీవితంలో ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు. ఇదిగో మరలా నీ బలము నీకు అనుగ్రహించాలని. ఎందుకనంటే నీవు పుట్టకముందే నీ బలము చూసిన వాడు ఆయన. నీ బలము నువ్వు పోగొట్టుకుంటుంటే ఆయన చాలా బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ద్వారా ఆయన నీకు ఒక పిలిపిస్తున్నాడు. ఎందుకనంటే నీ బలం పోగొట్టుకుంటున్నావు, నీ బలాన్ని చెడగొట్టుకుంటున్నావు, నీ బలాన్ని నిర్వీర్యం చేస్తున్నావు అని ఆయన నిన్ను ఎప్పుడు పిలుస్తున్నాడంటే, నేను గిట్టక ముందే నన్ను పిలచిన ప్రేమ, నేను గిట్టక ముందే నన్ను పిలచిన ప్రేమ. దాని అర్థం నాకు అర్థం కాల, మీరు చెప్పండి అమ్మా. నేను గిట్టక ముందే అంటే దాని అర్థం నాకు అర్థం కాల నాకు. అంటే ఏంటది చెప్పండి తల్లి, తెలుగు పండితున్నారు చెప్పండి. నేను గిట్టక ముందే ఏంటి దాని అర్థం? చాలామంది తెలుగు పండితులే కదా అమ్మా. నేను గిట్టక ముందే అమ్మా, నేను చావక ముందే నన్ను పిలిచిన ప్రేమ. అది ఒక శోకం ఉంది, పుట్టినది గిట్టుటకని. దేవునికి స్తోత్రం. అలాంటి మాటలు మీ నోట రానివ్వరు తెలిసిన, ఎందుకంటే మంచిది కాదని మీకు తెలుసు. అవసరమైతే బూజులైనా మాట్లాడటానికి తెగిస్తారు, కానీ ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడటానికి చాలా జాగ్రత్త పడతారు. దేవునికి స్తోత్రం. నేను చావక ముందే నన్ను పిలిచిన ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పిలిచాడు, ఆయన పిలిచాడు, ఆయన పిలిచాడు. ఆయన పిలుపుకు నువ్వు లోబడి ఆయన హస్తపు నీడలోనికి నువ్వు రాగలిగితే, ఆయన కనుచూపుల పరిధిలోనికి నువ్వు రాగలిగితే, ఆయనతో నీవు ఉండగలిగితే, ఆయన నీ జీవితంలో ఒక ఉన్నతమైన బలముని అనుగ్రహించి నీ మీద దాడి చేస్తున్నా, నిన్ను ఆటంక పెడుతున్నా, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నిన్ను గాయపెడుతున్నా, నీ జీవితాన్ని పాడు చేయుచున్న మిద్యానీయులను తరిమి కొట్టే శక్తి ఎవరి సహాయము లేకుండా నా దేవుడు ఆ శక్తిని, ఆ బలాన్ని నీకు ఇచ్చి నిన్ను విజయోత్సముతో నా దేవుడు ఊరేగించాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కోరిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ బలమేదో నీకు తెలియక నువ్వు చేయి చాపి వారిని వీరిని వారు నాకు సహాయం చేయండి, నా అవసరం తీర్చండి, నాకు సహాయం చేయండి, నా అవసరం తీర్చండి, ప్లీజ్ హెల్ప్ మీ అంటున్నావు. లేదు, నా దేవుని యొక్క వాక్యం ఈ పూట చెప్తుంది, నీ ద్వారా అనేక మందికి సహాయం అందునుగాక, నీ ద్వారా అనేక చేతులకు అవసరము తీర్చుదువుగాక, గొప్ప కార్యము నీ జీవితంలో నా దేవుడు చేయునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలరా, కాబట్టి నీవు ఉండవలసింది సంఘములో, నీవు ఉండవలసింది సహవాసములో. నీవు సహవాసములో అంటూ కట్టిబడినప్పుడు, ఈ సహవాసములో నిలిచినప్పుడు జయము నీ సొంతం అవుతుంది. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యము చెప్తుంది, గిద్యోనికి జయము. యెహోవాకును 7 అధ్యాయము 18 వాక్యాన్ని త్వరగా చదవాలి. యెహోవాకును గిద్యోనుకును
విజయము అని కేకలు వేయుచున్నారు. కొట్ట చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. ఆ విజయము నీ సొంతం అయిపోవాలంటే నువ్వు ఆ గానుగను సమీపించే వ్యక్తిగా ఉండాలి. ఆ గానుగ చోటును జీవించే వ్యక్తి అయి ఉండాలి. ఆ గానుగ చోటనే జీవితము గడపాలని ఆలోచన కలిగి ఉండాలి. ఆ చరిత్ర నేను చాలా చదివితే గిద్యోను ముఖ్యమైన వ్యక్తి ఏం కాదు, గిద్యోను కుటుంబము ముఖ్యమైన కుటుంబం ఏం కాదు. కానీ ఈ గానుగ దగ్గర ఉన్నాడు కాబట్టి, సంఘములో ఉన్నాడు కాబట్టి, ఈ యొక్క సహవాసములో ఉన్నాడు కాబట్టి, ఈ వాక్యాన్ని వింటున్నాడు కాబట్టి, ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్నాడు కాబట్టి, నా దేవుడు ఆ దేశములో గిద్యోనికే జయము అనుగ్రహించాలని ఆ దేవుడు నిర్ణయము తీసుకున్నాడు. కాబట్టి సంఘమును కనిపెట్టుకొని ఆ సంఘములో చాటున, ఆ గానుగు చాటున, అయ్యా నేను జీవించాలి, నా బిడ్డలు జీవించాలి, ఆ సహవాసాన్ని కలిగి అయ్యా మేము ముందుకు కొనసాగాలని ఎప్పుడైతే ఒక తీర్మానానికి నువ్వు వస్తావో, నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, నా దేవుడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. నా దేవుడు నిన్ను ఘనపరిచేవాడు. నీ శక్తి ఏమిటో, నీ బలము ఏమిటో ప్రపంచానికే చూపించే శక్తి సామర్థ్యత కలిగినవాడు. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా గానుగును సమీపించే అనుభవాలు, ఆ గానుగుతో సహవాసము కలిగి జీవించే అనుభవాలు అయ్యా నాకు అనుగ్రహించండి. అయ్యా నాకు అనుగ్రహించండి, నాకు అనుగ్రహించండి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాషాలు ఆగదయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాషాలు ఆగవయ్యా. కృపతలంచగా అందరూ మేలు యోచించగా, కృపతలంచగా, మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అయ్యా నా జీవితము తండ్రి ఈ గానుగ చాటునే కొనసాగాలి. అయ్యా ఈ సహవాసములోనే నిలిచి ఉండాలి. తోటివారు వారి ఇష్టానికి తగినట్లు వాగుల్లోనికి, కొండల్లోనికి అయా అడవులు పాలైపోయి వెళ్ళిపోయారు, లోకములోనికి వెళ్ళిపోయారు. గిద్యోను మాత్రం గానుగ చాటున నిలిచాడు, గానుగ చాటునే ఉన్నాడు. నా శేష జీవితం అంతా నేను గిట్టక ముందు నన్ను పిలిచిన వాడవు, ఇక నా శేష జీవితం అంతా కూడా ఈ గానుగ చాటును కొనసాగాలయ్యా, ఈ గానుగ చాటునే కొనసాగాలి. రీకా బారాల శరాల బారాల తిరాల బాబా అయ్యా గానుగ చాటునే కొనసాగాలయ్యా. అయ్యా గానుగ చాటునే కొనసాగాలి. అట్టి కృప మాకు అనుగ్రహించండి, అట్టి ధన్యత మాకు అనుగ్రహించండి అయ్యా. రీకా బా తీరాల బా నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం, విని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి,
నీ ప్రశస్తమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఉదయకాల సమయంలో ఈ సకల కోటి పరిశుద్ధుల ఆరాధనలో ప్రభు మా మధ్య మీరుండి పరిశుద్ధాత్మ దేవునిగా, ఉన్నతమైన దేవునిగా ఆరాధన క్రమంగా మీరు జరిగించారయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పాటల చేత మహిమ తెచ్చుకున్నారు, సజీవ సాక్ష్యం ద్వారా మహిమ తెచ్చుకున్నారు, ఆరాధన చేత మహిమ తెచ్చుకున్నారయ్యా. అయ్యా నీ సమయంలో దాసం చక్కగా మీరు బలపరిచి అభిషేకించి ఆత్మపూర్ణుడుగా మీరు వాడుకున్నారయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అయ్యా నీకు స్తోత్రం. చక్కగా నా తండ్రి సూటిగా తేటగా నీ ఉన్నతమైన మాటలు తండ్రి మాతో బోధింపసాగినందుకు నాయన. అయ్యా నీ మాటల పట్ల ఆసక్తి కలిగిన ఆయన అయ్యా విని ప్రతి హృదయములో ఫలించినట్లుగా నాయన నీకు స్తోత్రం. గిద్దోని కలిగిన అనుభవాలు ఆశీర్వాదాలు మాకు కలిగినట్లు అయ్యా నీకు స్తోత్రం నాయన. గొప్ప ప్రతి విషయంలో జయము కలిగి విజయం కలిగి బ్రతుకుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రములు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవమే నీకు స్తోత్రములు స్తోత్రములు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి హృదయంలో తండ్రి నాయన నీ వాక్యాన్ని నాటబడిన ఆయన ఫలించి నీ వాక్యసరమైన జీవితం జీవితంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై నీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాయన. ఆయా మా ఎదుట ఉన్న ఇంక 2 ఆరాధనలు కూడా ఆశీర్వాదకరంగా మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని అడుగుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలబడి మన అర్పణలు ప్రభువుకు అర్పించుకుంటూ ఒక పాట పాడదాం. నవీన్ పాటలో పాట పాడతారు.